హలో నమస్తే ఎవ్రీవన్, నేను మీ బీవీఆర్. ఇవాళ అగ్నిపరీక్ష 2 ఎపిసోడ్ 10 గురించి మాట్లాడుకుంటే, ఇవాళ జరిగిన గేమ్స్ అయితే నెంబర్ 1గా జరిగాయి. చాలా తెలివిగా, ఓర్పుతో, పట్టుదలగా ఆడారు కంటెస్టెంట్స్ కూడా. లాస్ట్ జరిగిన ఎపిసోడ్స్లో మొత్తం 5 ఫైర్ కార్డ్స్ కంటెస్టెంట్స్ గెలుచుకున్నారు. ఆ 5 ఫైర్ కార్డ్స్లో ఒక ఫైర్ కార్డ్ ఇవాళ యూజ్ చేయాలని చెప్పేసి జ్యూరీ నిర్ణయం తీసుకుంది. ఇవాళ ముందుగా అయితే ఆటలో కొంచెం జోష్ నింపడానికి ఆర్మ్ రెజ్లింగ్ అనే గేమ్ పెట్టారు. ఆ ఆర్మ్ రెజ్లింగ్ గేమ్ లో అయితే జెంట్స్ లో ఇద్దరు, లేడీస్ లో ఇద్దరు ఇవాళ పార్టిసిపేట్ చేశారు. రోహిత్, మిథిలేష్ రెడ్డి ఇద్దరు పోటీ పడగా అనూహ్యంగా రోహిత్ విజయం సాధించాడు. మిథిలేష్ రెడ్డి జిమ్ ట్రైనర్ అయిండు కూడా రోహిత్ ని ఓడించలేకపోవడం ఇవాళ ఆటలో ట్విస్ట్. ఇక లేడీస్ లో అయితే సృష్టి అపూర్వాన్ని అయితే చిత్తుగా ఓడించేసింది. వాస్తవంగా రోహిత్ అయితే ఇవాళ ఆడిన గేమ్లన్నీ కూడా నెంబర్ 1గా ఆడాడు. రోహిత్ ఇచ్చిన పర్ఫార్మెన్స్ అయితే ఇవాళ ఖచ్చితంగా రోహిత్ ఓటింగ్ పర్సెంట్ కూడా పెరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఇవాళ కంటెస్టెంట్స్ కి ఇచ్చినటువంటి మెయిన్ గేమ్ అయితే మ్యూజికల్ చైర్స్. ఈ మ్యూజికల్ చైర్స్ గేమ్ లో ఎవరైతే విన్ అవుతారో వాళ్ళు ఒక వీక్ పర్సన్ తీసుకొని పక్కన పెట్టాలని చెప్పేసి ఈ విధంగా చేయటం వల్ల ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ టీము, ఒక వీక్ కంటెస్టెంట్ టీము అనేది 2 టీములుగా విడదీసి గేమ్స్ ఆడించాలని చెప్పేసి వాళ్ళ జ్యూరీ తీసుకున్న నిర్ణయం ఇది. ఈ గేమ్ లో అయితే రోహిత్ మొదటగా విన్నర్ అయ్యి రామకృష్ణను వీక్ కంటెస్టెంట్ టీమ్ కి ముందుగా పంపించాడు. ఆ తర్వాత మిథిలేష్ విన్నర్ అయ్యి చరణ్ ని, ఝాన్సీ విన్నర్ అయ్యి అపూర్వాని, సృష్టి విన్నర్ అయ్యి ప్రియాని, రాజకుమారి విన్నర్ అయ్యి గాయత్రిని, శాలిని విన్నర్ అయ్యి భాగీని, ఫైనల్ గా అయితే అమర్ విన్నర్ అయ్యి దీపక్, హేమంత్ ని ఇద్దరినైతే వీక్ కంటెస్టెంట్ టీమ్ లోకి పంపించారు. స్ట్రాంగ్ కంటెస్టెంట్ టీమ్ లో 7 మెంబర్స్, వీక్ కంటెస్టెంట్ టీమ్ లో 8 మెంబర్స్ ఫైనల్ గా 2 టీములుగా విభజించారు. ఈ మ్యాజికల్ చైర్ గేమ్ లో అయితే ఇవాళ మాటల యుద్ధం అయితే కోటలు దాటాయి. ఈ మిథిలేష్, నేను ఈ గేమ్ పరంగానే చూసి నువ్వు ఈ గేమ్ సరిగా తీసుకోలేదన్న ఉద్దేశంతోనే నేను వీక్ కంటెస్టెంట్ టీమ్ లోకి పంపించాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పేసి మిథిలేష్ చెప్పాడు. అయినా కూడా ఇద్దరి మధ్య హోరాహోరీగా అయితే మాట్లాడడం జరిగింది. ఇవాళ అమన్కి, దీపక్ జరిగినటువంటి కన్వర్జేషన్ కూడా చాలా హైలైట్ షోకి. అమన్ ప్రతిసారి గేమ్ లో నాకు ఇదే జరుగుతుందని, లాస్ట్ టైం గేమ్ లో కూడా నాకు ఇదే విధంగా జరిగిందని పాయింట్ రేజ్ చేయగానే అపూర్వ కూడా నీ వల్లే గేమ్ పోయింది కానీ సంచాలక వల్ల గేమ్ పోలేదు, ప్రతిసారి ఎందుకు దీన్ని తీసుకొచ్చేసి హైలైట్ చేస్తున్నావు అని చెప్పి కూడా అపూర్వ కూడా గట్టిగానే మాట్లాడారు. ఇవాళ ఇలాగే ఎక్కువసేపు జరుగుతుండటంతో నవదీప్ కలుగ చేసుకొని ఒకవేళ ఇది దీపక్ స్ట్రాటజీ ఏమోలే అని చెప్పేసి అది చెప్పి అక్కడతో దాన్ని కట్ చేశారు. స్ట్రాంగ్ టీమ్ లో ఉన్నటువంటి 7 మంది ఏకాభిప్రాయంతో వీక్ టీమ్ లో నుంచి ఒకరిని ఎంపిక చేసి వాళ్ళకి ఎల్లో కార్డు ఇవ్వాలి అని చెప్పి జ్యూరీ చెప్పినప్పుడు అందరు ఏకాభిప్రాయంతో గాయత్రికి అయితే ఎల్లో కార్డు ఇచ్చారు. దీని కూడా ఎందుకంటే ఒక స్ట్రాంగ్ టీమ్ లో 7 మెంబర్స్, వీక్ టీమ్ లో 7 మెంబర్స్ ఉండాలనే ఒక కాన్సెప్ట్ తో, అలాగే గాయత్రి సరిగ్గా గేమ్ లో పర్ఫామ్ చేయట్లేదని చెప్పేసి ఉద్దేశంతో గాయత్రికి అయితే ఎల్లో కార్డు ఇచ్చారు. ఆ తర్వాత గాయత్రికి అయితే స్ట్రాంగ్ టీమ్ లీడర్ ని, వీక్ టీమ్ లీడర్ ని ఎన్నుకునే ఛాన్స్ ఇచ్చారు. స్ట్రాంగ్ టీమ్ నుంచి అయితే రోహిత్ ని లీడర్ చేసింది, వీక్ టీమ్ నుంచి అయితే దీపక్ ను లీడర్ చేసింది. టీమ్ కి, వీక్ టీమ్ కి జరిగినటువంటి తర్వాత గేమ్ లో స్ట్రాంగ్ టీమ్ వాళ్ళకి, వీక్ టీమ్ వాళ్ళకి ఇద్దరు కలిపి నడుముకు రోపు కట్టి ఒక తాళం వేసి ఆ చాబీని తీసుకెళ్లి దూరంగా పెట్టారు. ఎవరైతే బలంగా ఉంటారో వారి వైపుకు లాక్కెళ్లి ఎవరైతే ముందుగా కీ రిమూవ్ చేసుకుని బయటకు వెళ్తారో వాళ్ళు విన్ అయినట్లు లెక్క. చాలా అగ్రెసివ్ గా, హోరాహోరీగా జరిగింది. ఫైనల్ గా అయితే ఈ గేమ్ లో స్ట్రాంగ్ టీం వాళ్ళు విన్నర్ అయ్యి అప్పీల్ చేసుకునే ఛాన్స్ అయితే సంపాదించుకున్నారు. హిస్టరీ అయితే ఓటు అప్పీల్ చేసుకోవడానికి రెడీగా ఉండగా ఇవాళ రాజకుమారికి ఇచ్చినటువంటి కార్డు ఏదైతే రివర్స్ ద గేమ్ అనే కార్డు ఏదైతే ఉందో ఆ కార్డు ఉపయోగించి రాజకుమారి అయితే ఓటు అప్పీల్ చేసుకునే ఛాన్స్ అయితే ఇవాళ పొందారు. ఓవరాల్ గా ఇవాళ జరిగినటువంటి గేమ్స్ లో మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ గా సృష్టిని అయితే జ్యూరీ సెలెక్ట్ చేసింది. ఆ సృష్టికి కూడా ఇవాళ ఓటు అప్పీల్ చేసుకునే అవకాశం ఇచ్చారు జ్యూరీ. ఫైనల్ గా ఈ ఎపిసోడ్ 10 అయితే చాలా కసిగా, అగ్రెసివ్ గా జరిగింది. గేమ్స్ అయితే దుమ్ము లేపేశారు ఇవాళ. ఎపిసోడ్ 10 అయితే అగ్నిపరీక్ష 2 ఎపిసోడ్ 10 అయితే చాలా బాగా ఉంది ఇవాళ. థ్యాంక్ యూ సో మచ్, మీ బీవీఆర్.